Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మరణము వరకు నమ్మకముగా ఉండుము. అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. Be faithful unto death, and I will give you the crown of life. The book of Revelation chapter 2 verses 10. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను విశ్వాసములైన మనము మన జీవితాన్ని కాపాడుకోవాలి. మనము దేవుని చెంత యథార్థంగాను నడుచుకొని దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి మన యొక్క నడతను మన యొక్క ప్రవర్తనను సరిచేసుకుంటూ తగ్గింపు స్వభావముతోను దీన మనస్కులైనటువంటి మనము దేవుని యందు నిరీక్షణగా మనం జీవించాలి. మన యొక్క మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. అప్పటి వరకు మనము మన యొక్క బ్రతుకులను మార్చుకోవాలి. మన ప్రవర్తనలను, మన యొక్క నడవడికను, మన యొక్క మాట తీరును, మన యొక్క మాటలో ప్రవర్తనను సరిచేసుకోవాలి. ఇవన్నీ సరిచేసుకొని దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు జీవిస్తే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. జీవ కిరీటాన్ని అనేది దేవుడు మనకు బహుకరిస్తాడని దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోకంలోనికి అడుగు పెట్టేలాగున దేవుడు ద్వారాలను తెరుస్తాడండి. కనుక ఈ లోకంలో మనము మన జీవితాలను కాపాడుకొని దేవుని కొరకే నిలబడే వ్యక్తులంగాను నీవు నేను మనమందరం ముందుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఎవరైతే మరణము వరకు దేవా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నారు ప్రభు, వారి యొక్క ప్రవర్తనలు నడతలన్నిటిని సరిచేయండి. పశ్చాత్తాప హృదయాన్ని వారందరికీ అనుగ్రహించండి. నీ ఎడల విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఎవరైతే ఉన్నారో బిడ్డలు, వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో దేవా, ఆ బిడ్డలందరికీ నీ ప్రభు నీ యొక్క రక్షణను, నీ యొక్క జీవ కిరీటమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు, నీ యందు భయభక్తులు కలిగి జీవించేట్టు కృప కాపుదల అందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కూడా నీ కృప దయచేయండి. మరి ఎందరైతే వాక్యం విన్నారో దేవా, వారి యొక్క హృదయాన్ని సరిచేయండి. పరిశీలన ఆలోచన విధానాన్ని మార్చండి. అట్టి కృపా కాపుదలు మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.